హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పచ్చి కొబ్బరితో సింపుల్గా చేసుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా ఉండటమే కాదు, హెల్త్కు కూడా చాలా మంచిది. ఒక్క చుక్క నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా, పాలు పంచదార లేకుండా చాలా సింపుల్గా హెల్తీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ స్వీట్ కోసం 2 చిప్పల పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. మనం చేసుకునే ఈ స్వీట్కి ఒక కొబ్బరికాయ పూర్తిగా పడుతుంది. ఈ కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కొబ్బరిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, కొబ్బరిని ఇలా చిక్కటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే కొబ్బరి నుండి కొబ్బరి పాలు బయటికి వస్తాయి. ఇప్పుడు బౌల్లోకి ఇలా పల్చటి కాటన్ క్లాత్ని తీసుకొని కొబ్బరి పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ స్వీట్ కోసం మనం 3 కప్పుల చిక్కటి కొబ్బరి పాలని తీసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇలా దగ్గరికి తీసుకొని చేతితో బాగా ప్రెస్ చేసి తీసుకుంటే కొబ్బరి పాలు ఈజీగా బయటికి వస్తాయి. ఇలా చిక్కటి కొబ్బరి పాలని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకులని తీసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులని తీసుకున్నానండి. అటుకులని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని కొబ్బరి పాలలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందు కాస్త పల్చగా అనిపించిన కొద్దిసేపటికి అటుకులు కొబ్బరి పాలని పీల్చుకొని ఈ మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఇలా బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1.5 కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరి పాలలో సగానికి బెల్లాన్ని తీసుకోవాలి. ఎంతైతే బెల్లాన్ని తీసుకున్నామో అందులో సగం వాటర్ని తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని మరొక కడాయిలోకి తీసుకోవాలి. బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి మిశ్రమం కాస్త చిక్కబడుతుంది. అటుకుల మిశ్రమం కాస్త దగ్గర పడిన తరువాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూయస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ రెడీ అవ్వడానికి కనీసం 20 నిమిషాల టైం పడుతుందండి. మెల్లమెల్లగా ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. కొద్దిసేపటికి కొబ్బరి పాలు బాగా చిక్కబడి కొబ్బరి నుండి ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. ఎప్పుడైతే అటుకుల మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్వీట్ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని కేక్ బౌల్లోకి కానీ లేదా చిన్న స్టీల్ ప్లేట్లోకి కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బౌల్కి కొంచెం కూడా ఆయిల్ని అప్లై చేయలేదండి. కొబ్బరి నుండి రిలీజ్ అయిన ఆయిల్తోనే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసుకొని పైనుండి ప్లేట్ని బోర్లించి బౌల్ని ఇలా రివర్స్లో తీసుకొని ట్యాప్ చేస్తే స్వీట్ చాలా ఈజీగా బౌల్ నుండి సపరేట్ అవుతుంది. అంతేకాండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే కొబ్బరి స్వీట్ రెడీ. ఇలా చేసుకున్న ఈ స్వీట్ని మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా, పాలు పంచదార లేకుండా చాలా సింపుల్గా స్వీట్ని చేసుకోవచ్చు. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్
నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ స్వీట్ని బెల్లంతో చేస్తున్నాము కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచిది. స్పెషల్ రెసిపీ కొబ్బరి జున్ను. మన అమ్మమ్మల నానమ్మల కాలంలో ఎక్కువగా చేసుకునే హెల్తీ స్వీట్ రెసిపీ అండి ఇది. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా, చాలా చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కేక్ అడిగినప్పుడు హెల్తీగా ఇలా కొబ్బరితో స్వీట్ని చేసి పెట్టండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ హెల్తీ స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం 1 కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నాననివ్వాలి. అంత టైం లేకపోతే కనీసం 3-4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అలాగే తీపి కోసం 1 కప్పు బెల్లంతో పాటు 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం చేసుకునే ఈ కొబ్బరి జున్నుకి ఒక కొబ్బరికాయ పూర్తిగా పడుతుంది. ఈ కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 4-5 యాలకులని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత రాత్రంతా నానబెట్టుకున్న బియ్యాన్ని మరొకసారి బాగా కడిగి నీళ్ళేమీ లేకుండా వంపేసి బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బియ్యాన్ని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం 1/2 కప్పు చిక్కటి పాలని తీసుకొని పాలన్నీ ఒకేసారి కాకుండా 1/2 కప్పు వరకు పాలని ఇలా బియ్యంలో యాడ్ చేసుకొని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కొబ్బరి పొడిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మిగిలిన పాలని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో కలుపుకోవాలి. పిండిని ఇలా కలపడానికి నేను 1/2 కప్పు పాలని తీసుకున్నాను కదా, ఇందులో 3 టేబుల్ స్పూన్ల పాలు మిగిలిపోయాయి. పాలన్నీ ఒకేసారి కాకుండా ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ పాలని కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి జున్ను కోసం బ్యాటర్ని కేక్ బ్యాటర్ కంటే కాస్త చిక్కగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు జున్నుని ఉడికించడం కోసం కడాయిలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని ఇందులో స్టీల్ స్టాండ్ని ఉంచి మూత పెట్టుకొని వాటర్ని 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. జున్నుని ఉడికించడం కోసం ఇక్కడ నేను కేక్ బౌల్ని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు స్టీల్ బౌల్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బౌల్లోకి 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని చేతితో కానీ లేదా బ్రష్తో కానీ ఇలా బౌల్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని బౌల్ని 1-2 సార్లు ట్యాప్ చేసి తీసుకోవాలి. వాటర్ వేడైన తర్వాత ఇందులోకి కేక్ బౌల్ని జాగ్రత్తగా సెట్ చేసుకొని ఆవిరి పడకుండా పైనుంచి ఇలా మూత పెట్టుకోవాలి. తర్వాత ఆవిరి బయటికి పోకుండా కడాయి పైన ఇలా టైట్గా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 40-45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత జున్ను ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇలా నైఫ్తో గుచ్చి చూస్తే పిండి నైఫ్కి అంటుకుంటుంది కదా, అంటే జున్ను పూర్తిగా ఉడకలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 10-15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే జున్ను మాడిపోతుంది కాబట్టి అరగంట తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత మరొకసారి చెక్ చేస్తున్నాను. నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే పిండి ఇలా నైఫ్కి అంటుకోకుండా వచ్చింది, అంటే జున్ను రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు బౌల్ని బయటికి తీసుకొని జున్ను పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కనుంచుకోవాలి. ఈ కొబ్బరి జున్నుని కేక్లా మరీ డ్రైగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండేలా ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ పైనుండి ఇలా ప్లేట్ని బోర్లించి బౌల్ని ఇలా రివర్స్లో తీసుకొని పైనుండి ఇలా చేతితో ట్యాప్ చేస్తే జున్ను చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అంతేనండి, పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే
ఎంతో కమ్మగా నోరూరించే కొబ్బరి జున్ను రెడీ. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా హెల్తీగా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు కానీ ఇలా కొబ్బరి జున్నుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.